హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే పదార్థాలతోనే మాడుగుల హల్వా తయారు చేసామండి పండగ రోజు. మేమైతే మీకు కూడా చూపిద్దామని చూస్తున్నాను. గోధుమ పిండి అయితే మెత్తగా నానబెట్టుకొని గోధుమ పిండి చపాతీ పిండి టైప్లో కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఉండలు చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 2 కప్పులు పిండికి 6 కప్పులు నీళ్లు పోసి బాగా నానబెట్టాను 3 గంటలు. తర్వాత మంచిగా నానిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పాలన్నీ వంచుకోవాలి, బాగా వడగట్టుకోవాలి. వడబోసే దాంతో మెత్తగా వడగట్టుకొని కాసేపు ఒక అరగంట సేపు వడగట్టుకున్న తర్వాత మళ్ళీ తేరుకున్న పాలన్నీ వంచామండి. అలా వంచితే ఎక్కువగా అడుగున్న పేరుకున్నంతా ఉపయోగపడిద్ది. పై తేరుకునేది తీసేయాలి. ఇంకా తర్వాత పొయ్యి మీద 1 కప్పుకి 2 కప్పుల పిండికి 1 కప్పు పంచదార వేసి బాగా పాకం వచ్చిందాక తీగ పాకం వచ్చిందాక కలబెట్టుకున్న తర్వాత ఈ గోధుమ పాలు దాంట్లో పోసి బాగా మెత్తగా సన్న సేగ పెట్టుకొని కలబెట్టుకుంటా ఉండాలి. ఇంకా కలబెట్టుకుంటా ఉన్న మధ్యలో మటుకు నెయ్యి వేస్తూ ఉన్నాను. మేము ఆ వీడియోలో పెట్టేది నెయ్యి మటుకు 2-3 సార్లు వేసి బాగా గ్రైండ్ చేసాము. తర్వాత కొంచెం యాలక్కాయల పొడి వేసామండి. టేస్ట్ మటుకి బాగుంది. తర్వాత ఇంకా నెయ్యి ప్లేట్కి పూసుకొని దాంట్లో వేసుకున్నాము. కట్ చేస్తుంటే ముక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి, మెత్తదనంగా ఉంది. అంతా గోధుమ పాలే కాబట్టి ఆరోగ్యానికి మంచిదేను. అందుకని మేమైతే పండగ రోజు ఇలా తయారు చేసామండి. పిల్లలు తినడానికి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి, ట్రై చేస్తే నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి.